నువ్వు అయ్యింది కేవలం ఒక ఎమ్మెల్యే బాబు. ఎమ్మెల్యే నెల రోజులు కాల. ఎమ్మెల్యే అంటే ఒక ఎమ్మెల్యే 175లో నువ్వు ఒకటివి. నువ్వేదో ఒక సీఎం కిందో డిప్యూటీ సీఎం కిందో మాట్లాడుతూ ఉన్నావు. ఏదో తమ బఫూన్ ఫేస్ చూసి ప్రజలు ఓట్లేలా. పవన్ కళ్యాణ్ గారి యొక్క చరిష్మాతో నువ్వు గెలిచావు. ఇంకా ఒక రకంగా నేను ఒక అడుగు ముందుకేసి చెప్పాలని అంటే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారనంటే పవన్ కళ్యాణ్ గారి వల్లనే వచ్చారు. ఆయనకి మీరు అందరూ కూడా గుడి కట్టి పూజ చేసుకోవాలి. మీరు ఆయన లేకపోతే మీరేం అధికారంలోకి వచ్చే సందర్భాలు ఏం లేవు. అది మర్చిపోబాకండి. అది కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అబద్ధపు బూటక హామీలు, అలవి కాని హామీలు. ఇప్పుడు నాకు ఎవరైనా ఒక 10,000 జీతం ఇస్తున్నారనుకోండి, ఆ పక్కన వాడు నేను 30,000 నీకు జీతం ఇస్తానంటే మనం ఏం చేస్తాము? సరే 30,000 దగ్గరికి వెళ్తాం కదా. న్యాచురల్గానే జగనన్న నేను ఒక్కరికి అమ్మఒడి ఇస్తానంటే, చంద్రబాబు నాయుడు గారు నేను నలుగురు ఉంటే నలుగురు, ఐదుగురు ఉంటే ఐదుగురికి అమ్మఒడి ఇస్తానంటే నిజంగా ప్రజలు కూడా ఆశపడ్డారు. ఇది కాకుండా ప్రతి ఇంట్లో కూడా మహిళ ఉంటే 1,500 నెల నెల ఇచ్చేస్తాను. ఇవన్నీ కూడా ఏంటంటే హామీలు ఇచ్చుకుంటూ పోయాడు. ముందర అధికార పీఠం ఎక్కేయాలి, కుర్చీ ఎక్కేయాలి. దాని తర్వాత అవి నిలబెట్టుకుంటారా లేదా అనేది సెకండరీ. ఇవన్నీ చూసి ప్రజలు ఆశపడి ఓట్లేశారు తప్పితే మన ఫేస్ చూసి కాదు, మన ఫేస్ వాల్యూ చూసి కాదు. ఇవన్నీ కూడా ఫస్ట్ నువ్వు ఆలోచన చేసుకో. అసలు నువ్వెవడో కూడా రాజమండ్రిలో ఎవరికి కూడా పెద్దగా సరిగ్గా తెలీదు.